It's all our privilege that once again we got all gathered together and worship our Lord. మనందరం కూడా కలిసి కూడుకొని ప్రభుని ఆరాధించడం అనేది దేవుడిచ్చినటువంటి గొప్ప భాగ్యము. So in that sense we are a very special people. సో దేవుడు ఇట్లా ఆరాధించడానికి దేవుడు మనకు ఒక భాగ్యాన్ని, ఒక ప్రత్యేకతను కూడా అనుగ్రహించాడు. If we compare with the people in the world, the believers are the most privileged people on the earth. ఈ లోకంలో చూసినట్లయితే విశ్వాసులు, దేవుని నమ్ముకున్నటువంటి వారు ఎంతో గొప్ప భాగ్యులు అని చెప్పవచ్చు. They are the most happiest people on the earth. ఈ యొక్క భూమి మీద విశ్వాసులు మాత్రమే చాలా సంతోషంగా ఉండేటువంటి వారు. The most blessed people on the earth. ఈ యొక్క భూమి మీద ఎంత గొప్పగా ఆశీర్వదింపబడినటువంటి వ్యక్తులు, the most rich people on the earth. భూమి మీద గొప్ప ధనికులు కూడా విశ్వాసులే ఉన్నారు. I don't know whether you follow it and agree with me. నాకు తెలియదు, బహుశా మీరు దీన్ని అంగీకరిస్తారో లేదో. As per the word of God, there is a fact which we are learned and we should admit. దేవుని వాక్యాన్ని ఒకసారి ధ్యానించిన తర్వాత దాన్ని తప్పనిసరిగా మనం అంగీకరించబద్దులమై ఉన్నాము. And we have rewards on this earth and we are going to receive rewards in heaven. దేవుడు మనకి ఇక్కడ కూడా బహుమానాలు ఇస్తాడు, అట్లనే పరలోకములో కూడా అట్లాంటి బహుమానాలని ఇవ్వబోతూ ఉన్నాడు. So today I have not prepared a big message, but a small thought about the rewards which believers are going to receive, that we'll be meditating for some time. కాబట్టి ఈరోజు ఒక చిన్న సందేశాన్ని మనం విందాము. సో విశ్వాసులు ఎట్లాంటి బహుమానాలు పొందుకోబోతున్నారు అనేటువంటి విషయం గురించి ఈరోజు ధ్యానిద్దాం. Let us read 1 Corinthians chapter 5 verse 10. మొదటి కొరింథీ 5వ అధ్యాయం 10వ వచనాన్ని మనం ఒకసారి చదువుదాం. మొదటి కొరింథీ 5వ అధ్యాయం 10వ వచనం. అయితే ఈ లోకము జారులతోనైనను, లోకులతోనైనను, దోచుకుని వారితోనైనను, విగ్రహారాధకులతోనైనను ఏమాత్రము సాంగత్యము చేయవద్దని కాదు. అలాగైతే మీరు లోకములో నుండి వెళ్ళిపోవాల్సి వచ్చును కదా. ఇప్పుడైతే సహోదరుడబడిన వాడెవడైనను జారుడు గాని, లోబి గాని, brother, is it 2 Corinthians 5:10? Second We are going to receive rewards according to our deeds. Well, that's a reference which I want to read. 2 కొరింథీ 5:10. ఎందుకనక తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలేను. Yeah, we all are supposed to stand in front of the judgment seat of the Lord and we are going to receive according to our deeds. కాబట్టి మనందరం కూడా దేవుని న్యాయపీఠం ఎదుట మనం నిల్చోబద్దులమై ఉన్నాము. మన యొక్క క్రియలను బట్టి ప్రతివాని క్రియను చొప్పున దేవుడు ప్రతిఫలాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. So there is reward for every believer. కాబట్టి ప్రతి ఒక్క విశ్వాసికి కూడా ఒక బహుమానం అనేది ఉన్నది. Let us read 1 Corinthians chapter 3 verse 10 to 15. మొదటి కొరింథీ 3వ అధ్యాయము 15 to 3:10 to 15. మొదటి కొరింథీ 3వ అధ్యాయము 10 నుంచి 15 వరకు మనం చదువుదాం. నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసితిని, మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలా కట్టుచున్నాడో జాగ్రత్తగా చూసుకొనవలెను. Up to 15. పడినది తప్ప మరి ఒక పునాది ఎవడునూ వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తే. ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గట్టి, కొయ్య, కాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడును. ఆ దినము దానిని తేటపరచును. అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతము పుచ్చుకొనును. ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టము కలుగును. అతడు తన మట్టుకు రక్షింపబడును గాని అగ్నిలో నుండి తప్పించుకొనున్నట్టు రక్షింపబడును. We are going to receive. కాబట్టి ఈ భూమి మీద మనం ఎట్లాంటి పని చేస్తున్నామో, ఏ రకంగా మనం చేస్తున్నామో, వేటితో మనము దాన్ని కడుతూ ఉన్నామో, దానిని బట్టి దేవుడు మనకు బహుమానాలు ఇవ్వబోతున్నాడు. On the foundation of Lord Jesus Christ, everyone adds and take care of the God's work and builds up with gold, silver, costly stones, wood, hay or straw. కాబట్టి
ఈ పునాది యేసుక్రీస్తు. ఎవడైనా ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగలరాలు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడును, ఆ దినము దానిని తేటపరచును. So on the judgment day, as per the works and attitudes of the believers, that will be revealed. That is what Word of God says, that we are going to receive rewards and awards according to our deeds. కాబట్టి న్యాయం తీర్చేటువంటి రోజు మన యొక్క క్రియలను బట్టి, మన యొక్క ప్రవర్తనను బట్టి, మనం చేస్తున్న పనులను బట్టి దేవుడు మనకి బహుమానాలని, మనం చేసిన పనికి ప్రతిఫలాన్ని ఇవ్వబోతున్నాడు. So the rewards in heaven are the completion of earthly salvation which we experience today. కాబట్టి ఈ రోజు మనం రక్షణ ఆశీర్వాదాలను ఇక్కడ పొందుకుంటున్నాం కదా, దాని యొక్క ముగింపుని మనం అక్కడ చూడబోతున్నాం. అక్కడ న్యాయపీఠం ఎదుట బహుమానాలు ఇచ్చే సమయంలో Even today the believers have the privilege and experience of enjoying and rejoicing the salvation which they have received. ఇప్పుడు మనం పొందుకున్నటువంటి రక్షణను బట్టి ఈ లోకంలో విశ్వాసులైన మనము దాన్ని బట్టి ఆనందిస్తున్నాం, సంతోషిస్తూ ఉన్నాము. And the perfection and the completion of the salvation on this earth which we received, we are going to receive it in heaven. కాబట్టి దానికి సంబంధించినటువంటి బహుమానాలని, దానికి సంబంధించిన సంపూర్ణమైనటువంటి ఆశీర్వాదాలని అక్కడ మనము పరలోకములో పొందుకోబోతున్నాం. And the rewards and blessings which we are going to receive in heaven is eternal, that has no end. కాబట్టి పరలోకములో మనం పొందుకోబోయేటువంటి ఆ యొక్క బహుమానాలు కానీ ఆశీర్వాదాలన్నీ కూడా నిత్యమైనవి, ఎల్లకాలము కూడా నిలిచి ఉండేవి. So for our faithful living on this earth, what sort of rewards which we are going to receive, that will take it up. What sort of crowns that the believers are going to receive in heaven. కాబట్టి మనం ఇక్కడ విశ్వాసయుక్తమైన జీవితాన్ని, నమ్మకమైన జీవితాన్ని జీవించినప్పుడు ఎట్లాంటి బహుమానాలు మనం పొందుకోబోతున్నాం, లేకపోతే ఎట్లాంటి కిరీటాలని దేవుడు మనకి ఇవ్వబోతున్నాడో మనం చూద్దాం. We will meditate about 5 heavenly crowns which we receive after the final judgment. కాబట్టి పూర్తి ఆ యొక్క తీర్పు తర్వాత మనం పొందుకోబోయేటువంటి కొన్ని 5 రకాల కిరీటాల గురించి ఈరోజు మనం ధ్యానిద్దాం. So we all people are happy to receive some sort of crowns. మనందరం కూడా కొన్ని కిరీటాలు, రకరకాల కిరీటాలు పొందుకోబోతూ ఉన్నాం. So the word crown, it has come from Greek word Stephanos. క్రౌన్ అనేటువంటి పదము గ్రీక్ వర్డ్ స్టెఫనోస్ అనేటువంటి పదం నుంచి వచ్చింది. So that word has a meaning that like a garland or a crown or an award which is received after winning a race. కాబట్టి ఒక పరుగు పందాన్ని ముగించిన తర్వాత వారికి ఇచ్చేటువంటి ఒక కిరీటము, లేకపోతే ఒక బహుమతి లాంటిదన్నమాట. So that's a word used in the Bible for the rewards for the believers also. కాబట్టి విశ్వాసులకు ఇచ్చేటువంటి బహుమానాల గురించి మాట్లాడుతున్నప్పుడు కూడా ఇట్లాంటి కిరీటం అనేటువంటి పదాన్ని కూడా ఉపయోగించడం జరిగింది. And we read about around number of type of crowns are mentioned in the word of God. దేవుని యొక్క వాక్యంలో రకరకాల కిరీటాల గురించి చెప్పడం జరిగింది. In that one usage is crown of life. ఒక క్రౌన్ గురించి మనం చూస్తే జీవ కిరీటము. This crown of life is mainly meant for the martyrs and is also named as martyrs crown. ఈ యొక్క జీవ కిరీటాన్ని ఏంటంటే దేవుని కోసం హతసాక్షులైనటువంటి వారికి ఇచ్చేటువంటి కిరీటం అంటే ఇది. Let us read James chapter 1 verse 12. యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుదాం. యాకోబు 1:12. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. So there is a promise of the crown of life, those who withstand the trials on this earth. కాబట్టి ఈ లోకంలో ఎవరైతే శోధనని జయించి నిలిచి ఉంటారో వారు ఈ యొక్క జీవ కిరీటాన్ని పొందుకుంటారు. Normally we say that all the believers have the trials and tribulations on the earth. ఈ యొక్క లోకంలో and the Lord is going to honor them with a crown of life. అట్లా నిలబడినటువంటి వారిని దేవుడు గౌరవించి జీవ కిరీటాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. So definitely that is the eternal life which God awards with him in heaven. కాబట్టి ఆ దేవుడు నిత్య జీవంలోని నిత్యత్వంలో ఆ యొక్క బహుమానాన్ని ఇస్తున్నాడు. అది ఎప్పటికీ కూడా నిలిచి ఉండేది. We will read Revelation chapter 2 verse 10. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదువుదాం. ప్రకటన 2:10.
ఇదిగో మీరు శోధింపబడినట్టు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చెదను. So here the promise is be faithful till death. ఇక్కడ చెప్పబడుతున్న విషయం ఏంటంటే మరణం వరకు నమ్మకముగా ఉండమని చెప్తూ ఉన్నారు. And that they are going to receive the crown of life. అప్పుడు నీకు జీవ కిరీటాన్ని నువ్వు పొందుకుంటావు. So definitely the first century Christians, they have been facing a lot of troubles, and there were people who were martyred, there were people who had all sort of trials on their life, and the Lord has spoke to the church at Smyrna that you are also going to face such tribulations, but your hope is you are going to receive the crown of life. కాబట్టి మొదటి శతాబ్దపు క్రైస్తవులు వారు ఎన్నో శోధనలు గుండా ఇబ్బందులు గుండా వారు హతసాక్షులై కూడా వారు ప్రభు కోసం నిలబడినట్లుగా చూస్తూ ఉన్నాం. అట్లానే ఇక్కడ ఉన్నటువంటి స్మరణ సంఘస్థులకు కూడా దేవుడు చెప్తున్నాడు, మీరు అట్లాంటి శోధనలు వెళ్తూ ఉన్నారు, వాటిని మీరు సహించి నిలిచి ఉన్న ఎడల మీకు జీవ కిరీటాన్ని నేను ఇస్తానని ప్రభు చెప్తూ ఉన్నాడు. And the same day the Lord's message to the church at Philadelphia, that we can read chapter 3 verse 11, that I am coming soon, hold on to what you have, so that no one will take away your crowns. అట్లానే ప్రకటన గ్రంథం 3:11 ఫిలదెల్ఫియా సంఘంతో చెప్తూ ఉన్నారు ఏంటంటే, నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడను నీ కిరీటము నపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. It's a God's promise that your crown, the reward is confirmed, that no one will take away. You are going to receive the reward in heaven. కాబట్టి దేవుడు చెప్తున్న విషయం ఏంటంటే, నీవు బహుమానాన్ని పొందుకున్నావు, కిరీటాన్ని పొందుకున్నావు, అది ఎవరు కూడా అపహరింపకుండా దాన్ని జాగ్రత్తగా ఉంచుకొనము అని చెప్తూ ఉన్నాడు. Let's also read 1 John chapter 2:25 also. మొదటి యోహాను 2:25 మనం చదువుదాం. మొదటి యోహాను 2:25, నిత్య జీవం అనుగ్రహించునన్నదే ఆయన తానే మనకు చేసిన వాగ్దానము. So eternal life. Verse 25. నిత్య జీవం గురించి మాట్లాడుతున్నారు. So the promise God has given is eternal life. That's a crown of life. ఇక నిత్య జీవం అనేది ఇక్కడ జీవ కిరీటం అని కూడా మనం చెప్పొచ్చు. And all the believers should have the test till the death, that we are prepared to receive the crown of life. కాబట్టి మనం మరణం వరకు నమ్మకంగా ఉన్నట్లయితే దేవుడు చక్కటి జీవ కిరీటాన్ని మనకి ఇవ్వబోతున్నాడు. And the second crown is mentioned as the incorruptible crown or imperishable crown. వాడబారని కిరీటము, వాడబారని నశించిపోని కిరీటము గురించి, రెండవ కిరీటం గురించి చెప్తూ ఉన్నారు. Let us read from 1 Corinthians మొదటి కొరింథీ chapter 9 verse 24 to 27 we can read. మొదటి కొరింథీ 9:24-27 వరకు మనం చదువుదాం. మొదటి కొరింథీ 9:24-27 వరకు. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానము పొందునట్లుగా పరిగెత్తుడి. మరియు పందెమందు పోరాడు ప్రతి వాడు అన్ని విషయముల యందు మితముగా ఉండును. వారు క్షేమగు కిరీటమును పొందుటకును, మనమైతే అక్షేమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. So up to 27 brother. నెక్స్ట్. కాబట్టి నేను గురి చూడని వాని వల్లే పరిగెత్తు వాడను కాను, గాలిని కొట్టినట్టు నేను పోట్లాడలేదు గాని, ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలగొట్టి దానిని లోపరుచుకొనుచున్నాను. So this is Apostle Paul's experience which he is sharing with the believers in Corinth. కాబట్టి కొరింథులో ఉన్నటువంటి విశ్వాసులతో పౌలు గారు తన యొక్క అనుభవాలని చెప్తూ ఉన్నారు. And he is comparing with the temporal award which is getting in the earth and the permanent reward which we are going to receive in heaven. ఆయన ఏమని సెలవిస్తున్నాడంటే, ఈ లోకంలో నీకు కొంతకాలమే ఉండేటువంటి బహుమానం గురించి చెప్తున్నాడు. అట్లనే పరలోకంలో దేవుడు ఇచ్చేటువంటి నిత్యము ఎప్పటికీ నిలిచి ఉండే బహుమానం గురించి కూడా చెప్తూ ఉన్నాడు. And this imperishable crown God is going to give to those individuals, so that to receive the temporary crown in a race, that a lot of precautions, a lot of self-denial is required to participate in the race and get a crown. కాబట్టి ఈ లోకంలో నశించిపోయేటువంటి ఆ యొక్క కిరీటాన్ని బహుమానాన్ని పొందుకోవడానికి వారు ఎంతగానో తర్ఫీదు పొంది ఎంతగానో తగ్గించుకొని ఆ యొక్క పరుగు పందెంలో ముందుకు వెళ్తారు. So Apostle Paul also reminds us that we watch the people who
deny themselves and work hard and try for a temporary crown or temporary reward. కాబట్టి ఈ లోకంలో అది వాడబారిపోయేటువంటి ఆ కిరీటం కోసం ఎంతగానో వాళ్ళు ఉపేక్షించుకొని కష్టపడి వాళ్ళు పరిగెత్తి ఆ యొక్క పనిని చేస్తూ ఉన్నారు. So we also have to have self-denial and perseverance to receive the imperishable crown which God has promised us. కాబట్టి నశించిపోయే కిరీటం కోసం వాళ్ళు అంతగా కష్టపడి వాళ్ళు పనిచేస్తున్నారంటే నశించని వాడబారని కిరీటాన్ని పొందుకునే నిమిత్తము మనల్ని మనం ఉపేక్షించుకొని మనం కష్టపడి మన యొక్క శరీరాన్ని నలగొట్టుకుని ప్రభు నిమిత్తము ఆయన మార్గంలో మనం జీవించినట్లయితే ఆ వాడబారిన కిరీటాన్ని ప్రభు ఇస్తానంటున్నాడు. Let us have that hope and confidence that we are in a race in this world and our focus is receiving the imperishable crown in heaven. కాబట్టి ఈ లోకంలో ఉన్నటువంటి మనము ఒక ఆత్మీయ పరుగు పందెంలో ఉన్నాము. ఒక వాడబారని కిరీటాన్ని పొందుకునే నిమిత్తము మనం ఈ లోకంలో పరిగెడుతూ ఉన్నాము. And we have to examine how much self-denial we have. Morning brother has given us a message from Philippians chapter 2. What was the method Jesus Christ has shown to us? How much Jesus has denied. Even the godly nature he has denied and came to this earth as a man. And how much denial we have ourselves. ఎంతవరకు మనల్ని మనం ఉపేక్షించుకుంటున్నాము, మనల్ని మనం తగ్గించుకుంటున్నాము. యేసు ప్రభు చూసినట్లయితే తన యొక్క దైవత్వాన్ని విడిచిపెట్టి ఆయన మానవత్వాన్ని ధరించుకొని ఎంతగానో తగ్గించుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. మనం ఎంతగా తగ్గించుకుంటున్నాము, నేను అనేది ఎంతవరకు మనం విడిచిపెడుతున్నాము. So we must be able to demonstrate ourselves that we have that perseverance, we have that self-denial nature to receive a crown of imperishable. కాబట్టి ఆ యొక్క వాడబారని జీవ కిరీటాన్ని పొందుకునే నిమిత్తం మనల్ని మనం తగ్గించుకొని ఒక పట్టు విడవని వ్యక్తుల వలె మనం కూడా కష్టపడి మనం తగ్గించుకొని మనం ముందుకు వెళ్ళాలి. May the Lord help us in this regard. ఈ యొక్క విషయంలో దేవుడు మనకి సహాయం చేయను గాక. And another crown is mentioned as crown of righteousness. నీతి కిరీటం గురించి చెప్పబడ్డది. అది మూడో విషయము. Let us look into 2 Timothy chapter 4 verse 8. 2 తిమోతి 4వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చదువుదాం. 2 తిమోతి 4వ అధ్యాయం 8వ వచనం. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికీ అనుగ్రహించును. So this crown of righteousness is promised to all those who love and anticipate the second coming of the Lord Jesus Christ. ఈ యొక్క నీతి కిరీటం ఎవరెవరికి దాచబడి ఉన్నదంటే ప్రభు యొక్క రాకడ కోసము సిద్ధపడి ప్రభు రాకడ కోసము దాన్ని ప్రేమించి సిద్ధపడేటువంటి వారి కోసం ఈ యొక్క నీతి కిరీటం అనేది ఉంచబడి ఉన్నది. So there is a group of Christians who want to have so much close relationship with the Lord that they understand that will be possible at the second coming of the Lord. ఎవరైతే దేవునితో ఒక సత్సంబంధాన్ని కలిగి ఉండి ఒక దగ్గర సంబంధాన్ని కలిగి ఉండి ఆయన రాకడ కోసం వేచి చూస్తూ సిద్ధపడేటువంటి వారు ఇక నీతి కిరీటాన్ని పొందుకుంటారు. An intimacy with the Lord Jesus Christ is possible when we are with the Lord forever. కాబట్టి దేవునితో ఒక దగ్గర సంబంధం అనేది అది సాధ్యమే. దేవునితో ఎప్పటికీ కూడా దగ్గరగా మనము ఆయనతో ఏమంటారు ఒక ఆయనకి ఆలోచనలు మన యొక్క ఆలోచనలుగా మనం పరిగణించి నడుచుకున్నప్పుడు అది సాధ్యమవుతుంది. The crown of righteousness we cannot receive ourselves easily, but it is possible only with the righteousness of the Lord Jesus Christ only. కాబట్టి ఈ యొక్క నీతి కిరీటం మనం పొందుకోవడం అనేది మనకంతటికి మనకు సాధ్యం కాదు. కానీ ప్రభు మీద ఆధారపడినట్లయితే ప్రభు ద్వారా దాన్ని మనం పొందుకోగలం. అది దేవునికి సాధ్యమే. So we know that is not by our merit, it's only his gift that he has make us righteous in the Lord Jesus Christ. కాబట్టి మన యొక్క గొప్పతనాన్ని బట్టి మన శక్తిని బట్టి దాన్ని మనం పొందుకోలేము. కానీ దేవుడు మనకి నీతిని ఆపాదించాడు కాబట్టి దాని ద్వారా మనం ఈ కిరీటాన్ని పొందుకోవడానికి ఆయనే సహాయం చేస్తున్నాడు. Let us read Philippians chapter 3. మన పౌరస్థితి పరలోకమునందున్నది. అక్కడి నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. సమస్తమును తనకు లోపర్చుకున్న జాలని శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును. So this is our hope that we are going to be changed into it. Our lowly bodies that they will be like
glorious body of the Lord Jesus Christ. కాబట్టి మన యొక్క దీన శరీరము మహిమా శరీరముగా మార్చబడబోతున్నది. దేవుడు మార్చబోతున్నాడు. ఇదే మన యొక్క నిరీక్షణ. So all those who have this hope, they will be waiting for the coming of the Lord. కాబట్టి ఇట్లాంటి నిరీక్షణతో ఎదురు చూసేటువంటి వారు ప్రభు రాకడ నిమిత్తం కూడా ఎదురు చూస్తూ ఉంటారు. We know that we are blessed people on the earth, and we should not be enjoying all the blessings of the earth, and we should not delay the Lord's coming. What we must be making the Lord's coming soon. I mean, we have all the blessings of God on this earth also, and we must not be stuck up with the blessings which we are receiving. We must have the hope on the eternal blessings which going to come. కాబట్టి విశ్వాసులైనటువంటి మనకి దేవుడు ఈ యొక్క భూ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలన్నీ కూడా ఇస్తూ ఉన్నారు. అంతేగాని ఈ యొక్క భూ సంబంధమైన ఆశీర్వాదాలతో ఆయన ఇచ్చాడు కదా అని అంతటితో మనం ఆగిపోకూడదు. ఆయన ఇచ్చే పర సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు బహుమానాల నిమిత్తం మనం వేచి చూస్తూ దాని నిమిత్తం కూడా మనం సిద్ధపడాలి. So we should not forget that our citizenship is in heaven, not on the earth. We have dual citizenship. We have earthly citizenship, at the same time heavenly citizenship. But normally what happened, our focus may go on to earthly citizenship. We may forget the heavenly citizenship. కాబట్టి మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే మనకి ఈ లోకంలో పౌరస్థితి ఉన్నది, పరలోకంలో కూడా పౌరస్థితి ఉన్నది. కాబట్టి మనం ఈ లోకంలో ఉన్నటువంటి పౌరస్థితిని మాత్రమే గుర్తుపెట్టుకుంటున్నాం, పరలోకం ఉన్న పౌరస్థితిని మర్చిపోతూ ఉన్నాం. అది మనం గ్రహించి నడుచుకోవాలి. మనకి రెండు చోట్ల కూడా సిటిజన్షిప్ ఉన్నది. God has made us righteous people even now, and we are going to have that righteousness eternally in the heavenly places. So that focus should be for the eternal righteousness in the Lord's presence. దేవుడు మనల్ని ఇక్కడ నీతిమంతులుగా చేశాడు, అట్లనే మనకి నిత్యత్వంలో కూడా మన నీతిమంతులుగా ఉంచబోతున్నాడు. కాబట్టి అక్కడ పరలోక సంబంధమైనటువంటి ఆ యొక్క నీతి విషయమై మనం జీవించబోతున్నాం అనే విషయాన్ని గ్రహించి మనం నడుచుకుందాం. So we have the crown of righteousness. మనకి నీతి కిరీటం అనేది ఉంచబడి ఉన్నది. And so that we should be able to say, Lord, come quickly. కాబట్టి మనం అందుకనే ప్రభువా త్వరగా రమ్ము అని మనం చెప్పాలి. So that should be our spirit, that should be our hope. అదే మన యొక్క లక్ష్యమై ఉండాలి, అట్లనే నిరీక్షణ అయి కూడా ఉండాలి. Another crown is mentioned as the crown of glory. మహిమా కిరీటము, నాలుగవది మహిమా కిరీటం గురించి మనం చూద్దాం. Let us read 1 Peter chapter 5. మొదటి పేతురు 5వ అధ్యాయము verses 1 to 4 we'll read. మొదటి పేతురు 5వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు చదువుదాం. తోటి పెద్దలు క్రీస్తు శ్రమలను గూర్చిన సాక్షిని బయలుపరచబడబో మహిమలో పాలివాడునైన నేను మీలోని పెద్దలను హెచ్చరించుచున్నాను. బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకముగాను దుర్లాభాపేక్షతో కాక సిద్ధ మనసుతోనూ మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయించు దానిని కాయుడి. మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువునైనట్టుండగా మందకు మాదిరులుగా ఉండుడి. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటం పొందుదురు. So I think this crown of glory is specifically meant for the church leaders, pastors and priests of the church. ఈ యొక్క మహిమా కిరీటం అనేది ప్రత్యేకంగా సంఘ పెద్దలకు, ఆ యొక్క సంఘ కాపురులకు, ఆ యొక్క పరిచర్య చేసేటువంటి వారికి అని ప్రత్యేకంగా చెప్పబడుతూ ఉన్నది. The church or the flock must be taken care well by the leaders of the church. కాబట్టి సంఘంలో ఉన్నటువంటి వారు కాపరులుగా పెద్దలు చక్కగా బాధ్యతాయుక్తంగా వారిని చూసుకోవాలి. And they must be an example for the believers. కాబట్టి విశ్వాసులకు మాదిరికరంగా ఉండాలి. And they must live faithfully up to the calling of the God. దేవుడు ఇచ్చినటువంటి పిలుపుని బట్టి వారు ఆ యొక్క నమ్మకంగా ఒక మాదిరికరంగా జీవించాలి. And they must labor for the Lord as the Lord called them and appointed for the service. కాబట్టి దేవుడు ఆ యొక్క పరిచర్యలో పెట్టాడు కాబట్టి దేవునికి విధేయతగా ఆ యొక్క నమ్మకమైనటువంటి ఆ పరిచర్య చేయాలి. So the leaders should set an example of committed life, seriousness. కాబట్టి మనకి చర్చ్లో అందరికీ కూడా రకరకాల బాధ్యతలు ఇవ్వబడ్డాయి. ఆ యొక్క బాధ్యతలు, ఆ యొక్క పనులు మనం నమ్మకంగా మన యొక్క పరిధిని బట్టి మనం చేస్తూ నడుచుకోవాలి. So that we will receive the crown of glory at the coming of the Lord, which will not fade away.
కాబట్టి ప్రభు యొక్క రాకడలో దేవుడు ఆ యొక్క మహిమా కిరీటాన్ని ఇవ్వబోతున్నాడు. అది వాడబారని మహిమా కిరీటము. So we should have that seriousness that how do we serve the Lord. కాబట్టి అట్లాంటి జాగ్రత్త కలిగి ఉండి మనం ఏ విధంగా ప్రభుని సేవిస్తున్నామో కూడా మనం పరీక్షించి నడుచుకోవాలి. So the God will enable us, God will strengthen us to have that seriousness in our life. For that we have to seek God's grace. కాబట్టి అట్లాంటి శ్రద్ధాసక్తులతో ప్రభు యొక్క సేవలో ఆ యొక్క పనిలో మనం ముందుకు కొనసాగాలి. Let's hope that we all are going to receive the crown of glory at His coming. కాబట్టి ప్రభు యొక్క రాకడలో ఇక వాడబారని మహిమా కిరీటాన్ని పొందుకోవాలని మన నిరీక్షణతో మనం ఎదురు చూద్దాం. Let us read Psalms 16:11. కీర్తన 16:11 మనం చూద్దాం. 16వ కీర్తన 11వ వచనం. నీ పరిశుద్ధుని 16వ కీర్తన 11వ వచనం చదువు. జీవమార్గములు నీ నా ప్రియమిత్రుడు, ఈ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలుగు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలుగు. So this is the desire of the psalmist that you will fill me with joy in your presence and with eternal pleasure at your right hand. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు అని చెప్తున్నాడు. So where we will have this eternal pleasure and the full joy, it is only in the Lord's presence. కాబట్టి ఇక నిత్యమైనటువంటి సంతోషము ఆ యొక్క సుఖములు అనేవి ప్రభు యొక్క సన్నిధిలో మనకు ఉన్నాయి. So we must be awaiting for that perfect joy and the pleasure which is awaiting in the Lord's presence. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో మనం నిత్యమైనటువంటి ఆ యొక్క సంతోషము, సంపూర్ణమైనటువంటి ఆ యొక్క సుఖమును మనము పొందుకోబోతున్నాం. అది దేవుని సన్నిధిలో ఉన్నాయి. And the other crown which is mentioned in the word of God is crown of rejoicing. సంతోష కిరీటము, సంతోష కిరీటము గురించి చెప్పబడ్డది. ఇది 5వ కిరీటము. So let us read 1 Thessalonians chapter 2:19. సంతోష కిరీటము, ఆనంద కిరీటము. 1 తెస్సలోనికలు Chapter 2:19. We will get the word there. I think. 1 తెస్సలోనికలు 2:19 మనం చూద్దాం. ఏలైనగా మా నిరీక్షణ అయినను ఆనందమైనను అక్షయ కిరీటమైనను ఏది? మన ప్రభువైన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా, నిశ్చయముగా మీరే మా మహిమయు ఆనందమునై ఉన్నారు. So it's a joy means and anandam you got it. So there is a joy for whom? It is, I think it is mainly is meant for the evangelist. ఇక్కడ సంతోషము అంటే అది ఎవరికి అంటే సువార్తీకరణ చేసేటువంటి వారికి గొప్ప సంతోషం అనేది ఉంటుంది. In a special way, if we say those who share the gospel outside the church, they are going to receive this joy which is mentioned as the crown of rejoicing. కాబట్టి ఈ యొక్క బయట సువార్తను ప్రకటించే వారికి, దేవుని తెలియని వారికి, తెలియపరిచేటువంటి వారికి ఈ యొక్క నిజమైనటువంటి సంతోషమైనటువంటి Crown of joy. ఈ యొక్క సంతోష కిరీటాన్ని వాళ్ళు పొందుకుంటారు. No, Apostle Paul says that he has it. That is the believers of Thessalonica, he says. సో ఇక్కడ ఏమంటున్నాడంటే పౌలు గారికి ఆ యొక్క సంతోష కిరీటము లేకపోతే ఆ సంతోషం అనేది తనకున్నది. ఆ విషయాన్ని ఆ తెస్సలోనికీయులకి చెప్తూ ఉన్నాడు. So he says, what is our hope, joy and our crown, which will be glory in the presence of the Lord Jesus comes, is it not you? That means after the preaching the gospel, when the believers are saved, the church members, the believers are going to be the award and reward of joy for Apostle Paul. That is his experience. కాబట్టి పౌలు గారు సువార్త ప్రకటించిన తర్వాత వాళ్ళందరూ కూడా దేవుని నమ్ముకుని వాళ్ళు విశ్వాసులుగా చేయబడ్డారు. ఆ యొక్క విశ్వాసుల సమూహాన్ని తన యొక్క సంతోషముగా భావిస్తూ ఉన్నాడు. So he emphasized that indeed you are our glory and joy. అందుకనే మీరే మా యొక్క మహిమ సంతోషం అనేటువంటి విషయాన్ని పౌలు గారు చెప్తూ ఉన్నాడు. So the crown of joy which is meant for the preachers, the evangelists who saves the people. So Apostle Paul experienced that joy. అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఆ యొక్క సంతోషాన్ని అనుభవించారు. That's what he says in Philippians chapter 4 verse 1. Therefore my brothers and sisters, you whom I love and long for, my joy and crown,
that stand firm in the Lord in this way, my dear friends. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:1 కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునైన నా ప్రియులారా, ఇట్లు ప్రభువునందు స్థిరులైయుండుడి. So for Apostle Paul, the crown of joy is saving the people and the believers. అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నారు ఏంటంటే, సంతోష కిరీటం ఎవరంటే మీరు దేవుని బిడ్డలైనటువంటి మీరే నా యొక్క సంతోష కిరీటం అని చెప్తున్నాడు. That's the reason he repeatedly says, rejoice, rejoice in the Lord always. అందుకని ఆయన కొద్దాగా చెప్తూ ఉంటాడు ఇక్కడ 3:1 ప్రభునందు ఆనందించుడి ఆనందించుడి అని చెప్తూ ఉంటాడు. So when a soul is saved on the earth, there is joy in heaven also. ఈ యొక్క లోకంలో ఒక వ్యక్తి రక్షింపబడ్డాడు అంటే పరలోకంలో గొప్ప ఆనందం అనేది జరుగుతూ That ఉంటుంది. we can read from Luke chapter 15:7. లూకాసు వార్త 15:7 మనం చూద్దాం. లూకాసు వార్త 15:7. అటువలే మారుమనస్సు అక్కర్లేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారుమనస్సు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. So there is a great joy in heaven when a person repent. That is what the word says. The same way Apostle Paul also enjoyed that experience of joy when a soul saved. కాబట్టి ఒక వ్యక్తి మారు మనసు పొందినట్లయితే పరలోక రాజ్యంలో గొప్ప సంతోషం అనేది కలుగుతుంది. అట్లనే పౌలు గారు కూడా చెప్తున్నారు, మీరు ఆ విధంగా రక్షింపబడ్డారు కాబట్టి మిమ్మల్ని బట్టి నేను ఆనందిస్తున్నాను అనే విషయాన్ని చెప్పాడు. So let's read Revelation chapter 21:4. ప్రకటన గ్రంథము 24:24. Chapter 21:4. 21:4. ప్రకటన గ్రంథము 21:4. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదన అయినను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనంలో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. So this is a very special time and situation where there is no pain, no crying or mourning, because all these things will go away at one particular point of time. ఒకానొక సమయంలో మన యొక్క కన్నుల ప్రతి బాష్ప బిందువు తుడిచివేయబడుతుంది. అక్కడ మరణం ఉండదు, దుఃఖం ఉండదు, ఏడ్పు ఉండదు, ఏమీ ఉండదు. అట్లాంటి సమయాన్ని మనం చూడబోతున్నాం. When will be this particular time? It's only at the coming of the Lord Jesus Christ, when he established his new heaven and new earth, and in heavenly places we'll have these sort of experience. కాబట్టి యేసు ప్రభు ఆయన రెండవ రాకడలో వచ్చిన తర్వాత ఆయన కొత్త భూమిని కొత్త ఆకాశాన్ని ఆయన సిద్ధపరిచిన తర్వాత అక్కడ ఇట్లాంటి గొప్ప అనుభవాన్ని మనం పొందుకోబోతూ ఉన్నాం. So we have to eagerly wait for the coming of the Lord. మన యొక్క ప్రభు యొక్క రాకడ నిమిత్తము అత్యాసక్తితో మనం ఎదురు చూడాలి. So we may have pains, we may have tears, trouble, difficult times on this earth, but our hope is when the Lord comes, there is a joy forever. కాబట్టి ఈ లోకంలో మనకి బాధ ఉంటుంది, దుఃఖం ఉంటుంది, ఏడ్పు ఉంటుంది, అన్నీ ఉంటాయి. ప్రభు ఎప్పుడైతే వస్తాడో అప్పుడు ఈ సమయం అన్నీ కూడా పోయి గొప్ప సంతోషాన్ని మనం పొందుకోబోతున్నాం. And when the Lord will come, దేవుడు ఎప్పుడు వస్తాడు? యేసు ప్రభు he comes in his time, but there is a clause that when the gospel reached to the everywhere on the earth. కాబట్టి ప్రభు ఎప్పుడు వస్తాడు అంటే ఆయన యొక్క సమయంలో వస్తాడు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ యొక్క సత్య సువార్త ఈ యొక్క లోకమంతటా కూడా ప్రకటింపబడినప్పుడు ఆయన యొక్క రాకడ వస్తుందనే ఒక విషయం కూడా రాయబడ్డది. So there should be more people to evangelize, to share the gospel. కాబట్టి ఆయన యొక్క సువార్తని ఆ యొక్క శుభవార్తని ఈ లోకంలోకి ప్రకటించడానికి చాలా మంది అవసరం. So we are all eagerly waiting for so many crowns. మనందరం కూడా రకరకాల బహుమానాల నిమిత్తం, కిరీటాల నిమిత్తం కూడా ఎదురు చూస్తూ ఉన్నాము. And we also sure that eternal joy, eternal crowns, that will be possible only at the coming of the Lord Jesus Christ. ఈ యొక్క నిత్యమైనటువంటి ఆ యొక్క కిరీటాలు, బహుమానాలు అవన్నీ కూడా ప్రభు యొక్క రాకడలోనే మనం పొందుకోబోతున్నాం. But it is possible at the coming of the Lord, and we have to make quick the coming of the Lord. కాబట్టి దాని నిమిత్తము ఎంతో సువార్తీకరణ చేయాల్సినటువంటి బాధ్యత మనకి ఉన్నది. So may God help us to stand as a witness for him, whatever capacity and whatever stage we are.
కాబట్టి దేవుడు ఎట్లాంటి బాధ్యతని ఆ యొక్క మనస్సుని దేవుడు మనకిస్తున్నారో భారాన్ని బట్టి దాన్ని బట్టి మనం ఆ యొక్క పనిని బాధ్యతని నిర్వర్తించాలి. We are the most blessed people on the earth. మనం ఈ లోకంలో గొప్పగా ఆశీర్వదింపబడినటువంటి వారము. We are going to have that blessedness eternally at the coming of the Lord. కాబట్టి ప్రభు యొక్క రాకడలో మనం నిత్యమైనటువంటి ఆశీర్వాదాలని బహుమానాలు పొందుకోబోతున్నాం. Those who have the faithful life, God is going to reward them with the crown of life. కాబట్టి ఎవరైతే విశ్వాసయుక్తంగా నమ్మకంగా బ్రతుకుతారో వారు నిత్య కిరీటాన్ని జీవ కిరీటాన్ని పొందుకోబోతున్నారు. The Lord is going to award us with imperishable crown. అట్లనే దేవుడు వాడబారని కిరీటాన్ని కూడా మనకి ఇవ్వబోతూ ఉన్నాడు. And there is a crown of righteousness. నీతి కిరీటాన్ని కూడా దేవుడు ఇవ్వబోతున్నాడు. Crown of glory. మహిమా కిరీటాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. And the crown of rejoicing. సంతోష కిరీటము లేకపోతే ఆనంద కిరీటాన్ని ప్రభు మనకి ఇవ్వబోతున్నాడు. So let us have more faithfulness, more seriousness in our Christian life till the Lord's coming. కాబట్టి మన యొక్క జీవితంలో కూడా ఒక నమ్మకమైన ఎక్కువ యథార్థమైనటువంటి జీవితాన్ని మనం జీవిస్తూ మనం ముందుకు వెళ్దాం. May the Lord help us to be faithful to Him. కాబట్టి ఆయనకి నమ్మకంగా ఉండడానికి దేవుడు మనకి సహాయం చేయను గాక. ఆమేన్.